విడిచిపెట్టినా మన ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకపోతే మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విడిచిపెట్టాడని వేదనతో దుఃఖముతో మాట్లాడుతూ, అంత మాత్రమే కాకుండా ఆ చెయ్యిని తండ్రి విడిచిపెట్టకపోతే మనకి ఎవరు కూడా పాపక్షమాపణ లేదు. ఎవరు కూడా ఈ యొక్క సన్నిధిలో ఎవరు కూడా నిలవలేము. ఎందుకంటే మనం అందరము కూడా పాపులమే, పాపము చేత నింపబడిన వారమే, పాపమనే బానిసత్వంలో బ్రతుకుతున్న వారిని. ఆ చెయ్యి విడిస్తేనే యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తాడు, లేకపోతే మరణించడు. ఆ చెయ్యి విడిస్తేనే ఆ యొక్క దేవాలయపు తెర చినుగుతుంది, లేకపోతే చినగదు. చినగకపోతే ఆ దేవాలయంలో ఎంతో పరిశుద్ధము కలిగిన వారు మాత్రమే ఆ దేవాలయంలోకి వెళ్ళాలి. ఆ చెయ్యి విడిచిపెట్టి నీ చెయ్యిని నా చెయ్యిని పట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యిని తండ్రి విడిచాడండి. ఈ యొక్క సమయంలో మనం జీవిస్తున్న జీవిత దినాలలో అన్నింటిలో కూడా దేవుని యొక్క చేతిలో మనం ఉన్నామా లేదా, లేకపోతే దేవుని చేతిలో ఉండులాగన ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో పాట పాడుకొని ముగింపులోకి వెళ్ళిపోతాం. నా చేతుల సంకెళ్ళు పడినవి, నా వ్రాతలు చెరిగిపోతున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడి